హలో, ఇంకొంచెం సౌండ్ చూడండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా కొరకు మీరు సిద్ధపరిచిన జ్ఞాన నిధి ఈ వేద గ్రంథం. అందులోనికి ప్రవేశిస్తుండగా మరొక్కసారి మట్టి వారమైన మేము, అర్హత లేని వారమైన మేము మీ పాద సన్నిధిలో కూర్చొని మీ మాటలు ధ్యానించుటకు యోగ్యత లేని మేము మీ పాదాల చెంత చేరి సహాయం కోరుచుండగా నడిపించమని వేడుకొనొచ్చు, బలపరచమని వేడుకొనొచ్చు. ఈ మాటల ద్వారా మా జీవితాలను మరింత మెరుగుపరచమని వేడుకొనొచ్చు. మమ్మును మేము మీకు సమర్పించుకొనొచ్చు. యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, దానియేలు గ్రంథ వివరణలో ఉన్నాం. 12 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకంలో మొదటి అధ్యాయాన్ని మాత్రం మనం ముగించుకున్నాం. ఇంతవరకు ఇప్పటి వరకు 7 సెషన్స్ని మనం ముగించుకొని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 8వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం ఈ గ్రంథంలో భాగంగా. మొదటి అధ్యాయం అంతా బబులోనుకు కొనిపోబడిన దానియేలు గారు, ఆయన స్నేహితులు ఎలాంటి స్థితిలో వారు వెళ్ళారో, ఏ వయసులో వారు వెళ్ళారో, వెళ్ళిన తర్వాత చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటో, వారికి ఎదురైనటువంటి సవాలును వారు ఎలా ఎదుర్కొన్నారో ఆ వయసులో, ఆ శోధనను వారు ఎలా జయించారో, ఆ మొదటి అడ్డంకిని జయించిన దాటిన ఆ బాలురను దేవుడు ఎలా దీవించాడు మొదటి అధ్యాయంలో మనం చూసాం. ఇక నెమ్మదిగా ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. మొదటి భాగము నుండి మీలో ఎవరైనా ఫాలో అవ్వకుండా ఉండి ఉంటే మీకోసం ఒక మాట. ఈ 12 అధ్యాయాలు 2 భాషలలో వ్రాయబడినవి ఒరిజినల్గా అని చెప్పాను. ఒకటి హీబ్రూ భాష, 2 సిరియా భాష. మొదటి అధ్యాయము అంతా కూడా హీబ్రూ భాషలో వ్రాయబడింది. కానీ ఇప్పుడు మనం 2వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం కనుక మరొక్కసారి మీ జ్ఞాపకాలకు తెస్తున్నమాట. 2వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ అధ్యాయము 28వ వచనం వరకు, అంటే చివరి వచనం. ఈ అధ్యాయాలన్నీ కూడా ఒరిజినల్గా సిరియా భాషలో వ్రాయడం జరిగింది. అంటే ఇప్పుడు మనము తెలుగులో చదువుకోబోయే ఈ సమాచారం అంతా ఒరిజినల్గా సిరియా భాషలో ఉన్నదన్నమాట. ఎందుకు భాష మార్చి ఒరిజినల్గా సిరియా భాషలో వ్రాయవలసి వచ్చింది అది కూడా చెబుతూ వచ్చాను. యూదులు మాత్రమే ఖచ్చితంగా అర్థము చేసుకునవలసినవి దేవుని గురించి ఏవైతే ఉన్నాయో అవన్నీ హీబ్రూ భాషలో రాసి, ఆ దేవుని గురించి ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుసుకునవలసిన విషయాలు ఆ రోజుల్లో ఎక్కువ శాతం అర్థం చేసుకునే ఏ భాష అయితే ఉన్నదో అరాము భాష లేదా సిరియా భాష, ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, దేశాలు ఏవైతే ఉన్నాయో వారికి కూడా ఖచ్చితంగా దేవుని గురించిన సమాచారం అందించడానికి దానియేలు గారు ఈ 2వ అధ్యాయము నుంచి 7వ అధ్యాయం వరకున్న విషయాలు సిరియా భాషలో ఆయన రాశారు, అరాము భాష. అనగా ఇప్పుడు మనము 2వ అధ్యాయం నుండి మాట్లాడుకొనబోయే ఈ విషయాలన్నీ కూడా కేవలం ఒక జాతి వారు మాత్రమే తెలుసుకొనవలసిన విషయాలు కాదని, దేవుడేంటో, ఆయన స్థానం ఏంటో, ఆయన స్థాయి ఏంటో, ఆయన హోదా ఏంటో, ఆయన స్థితి ఏంటో
ప్రతి తరములో ఉన్నవారు, ప్రతి ప్రాంతములో ఉన్నవారు, ప్రతి జాతి వారు, ప్రతి దేశపు వారు ఖచ్చితంగా తెలుసుకొనవలసిన గొప్ప సంగతులే దేవుని గురించి ఈ పోర్షన్లో వ్రాయడం జరిగింది, దేవుడు వ్రాయించడం జరిగింది. ఇక ఈ 12 అధ్యాయాలను 2 భాగాలుగా నేను విడగొట్టినట్టుగా నిన్నటి దినానో మొన్నటి దినానో మీకు చెప్పాను. మొదటి 6 అధ్యాయాలు చరిత్రను తెలిపే అధ్యాయాలు అయితే 7 నుంచి 12 అధ్యాయాలు ప్రవచన రూపకంగా వ్రాయబడినటువంటి ఒక సాహిత్య శైలి అందులో మన కంటికి కనబడుతుంది. అందుకే చారిత్రక భాగం అని మొదటి భాగానికి, ప్రవచన భాగం అని రెండవ భాగానికి మనం పేర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం నడుస్తున్నది చరిత్రకు సంబంధించిన భాగం, చారిత్రక భాగం. అసలు ఈ 2వ అధ్యాయము కానీ, 3వ అధ్యాయము కానీ, 4 కానీ, 5 కానీ, 6 కానీ, ప్రత్యేకించి 2వ అధ్యాయము నుండి 6వ అధ్యాయం వరకు మనం ఎన్నో సందర్భాలను, ఎన్నో సంఘటనలను చూడబోతున్నాం. మనం చూసి చదివి ధ్యానించబోయే ప్రతి సంఘటన కూడా, ప్రతి సందర్భం కూడా ఒక స్పష్టమైన విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంటాయి. అది మనం 2వ అధ్యాయం చదివినా, 3 చదివినా, 4 అయినా, 5 అయినా, 6 అయినా ఆ సెంట్రల్ పాయింట్ని మనం మిస్ అవ్వకుండా చదువుతూ ఉండాలి. నేను 6వ అధ్యాయం పూర్తి చేసేంత వరకు ఇప్పుడు నేను ఏదైతే మీ ముందు నేను ఉంచబోతున్నానో ఒక విషయం, దానిని మనసులో పెట్టుకొని మాత్రమే మీరు ప్రతి సందర్భాన్ని చూస్తూ ఉండాలి. 2వ అధ్యాయంలో దేవుడు ఎందుకు రాయించాడు ఇది? ఓహో, ఇది చెప్పాలనుకుంటున్నాడు అన్నమాట. అలాగే 3వ అధ్యాయంలో ఎందుకుంది ఇది? ఆహా, ఇక్కడ కూడా ఇది చెప్పాలనుకుంటున్నాడు అన్నమాట. అలాగే 4, అలాగే 5, అలాగే 6. ఆ సెంట్రల్ థీమ్ అనేది మనం మిస్ చేసుకొని అలా చదువుకుంటూ వెళ్ళిపోతే అనగనగా ఒక రాజు ఉండెను, ఆ రాజు పేరు నెబుకద్నెజరు అనుకోవాల్సి వస్తుంది. అది కాదు, చరిత్రలో జరిగిన సందర్భాలను దేవుడు ఎందుకు భద్రపరిచి వ్రాయించి మన వరకు తీసుకొని వచ్చాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలు దానియేలు గారు వీటిని ఎందుకు అలా రికార్డ్ చేసి పొందుపరిచాడు, అది తెలియడం కోసం బైబిల్లో ఒక వచనముతో ఈరోజు నా సందేశాన్ని ప్రారంభిస్తున్నాను. తీద్దాం వచనం, యెషయా గ్రంథము 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 46. ముందుగా 5వ వచనం. తెలుగు అర్థం కాని వారి కోసం పక్కన హెల్ప్ చేయండి, అన్నీ నేను ఇంగ్లీష్లో చెప్పలేను. ఓకే, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనము చూద్దాం. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు అంటున్నాడు దేవుడు. ఎవడు నాతో సమానుడు? ఎవడు నాతో సమానుడు? నాతో పోటీకి ఎవడు దిగగలడు? నాతో సాటి అని మీరు ఎవరిని చూపించగలరు? ఇది దేవుని ప్రశ్న. 8వ వచనం, అందులోని 2వ మాట నుంచి చదువుకుందాం. అతిక్రమము చేయువారలారా దీని ఆలోచించుడి, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడు లేడు. నెక్స్ట్ మాట 10వ వచనం అందరూ చూద్దాం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. ఇప్పుడు నేను చదివించిన ఈ భాగంలో 10వ వచనములో మొదటి భాగం వెరీ 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 ఇంపార్టెంట్. ఆ పాయింట్ మీరు మనసులో ఉంచుకోవాలనే మళ్ళీ చదివిస్తున్నాను. 10వ వచనం, ఏదో నా ఆలోచన నిలుచుననియు అని చదువుకోకుండా
నా ఆలోచన నిలుచుననియు అని చదువుకోకుండా నా అనే పదాన్ని మనము హైలైట్ చేసి మాట్లాడుకుంటే, నా ఆలోచన నిలుచుననియు దేవుడు మాట్లాడుతున్నాడు. నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పువాడను నేనే. భూమి మీద ఎవరున్నా, రాజ్యం ఏదున్నా, పాలకులు ఎవరున్నా, పరిస్థితులు ఏవైనా సమస్తము నా కంట్రోల్లోనే ఉంటుంది. ఏది జరిగినా ఏది జరగకపోయినా అది నా ఆలోచన మేరకే జరగాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్ అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇప్పుడు యూదులు ఎక్కడ ఉన్నారు? దాసత్వంలో ఉన్నారు. ఒకవైపు దాసత్వంలో ఉన్న యూదులు కానీ, మరొక వైపు అన్యజనులుగా ఆ యూదులపై పరిపాలన సాగిస్తున్నవారు కానీ, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక సందేశమే, పాలించేమేమైనా, పాలింపబడేమేమైనా, పాలించేమేమైనా అని పాలకులు, పాలింపబడేమేమైనా, పరిపాలింపబడేమేమైనా అని దాసులు, వీళ్ళందరూ తెలుసుకోవలసిన సంగతి ఒకటి ఉంది. సమస్తము దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. ఆ వాస్తవం తెలిసినప్పుడు పాలకులు ఆయన్నే మనసులో పెట్టుకుంటారు. పరిపాలించేటప్పుడు పరిపాలింపబడేవారు కూడా ఆయన మీదనే ఆశ పెట్టుకొని, ఆయన మీదే ధ్యాస ఉంచి, ఆయన మీదే భరోసా పెట్టుకొని, ఆయనను బట్టి ధైర్యము కలిగి, భవిష్యత్తును గురించి నిరీక్షణ కలిగిన వారే బ్రతకగలరు. తన ప్రజలుగా పేరుగాంచిన యూదులు లేదా ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక క్లియర్ స్టేట్మెంట్ దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు అక్కడ. వారికి మాత్రమే కాకుండా మిగిలినటువంటి జనాంగాలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి దేవుడు 2వ అధ్యాయంలో ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, బబులోను సామ్రాజ్యాన్ని పాలిస్తున్న చక్రవర్తి నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజరుకు ఒకనాడు ఒక కల వచ్చింది. అదెప్పుడు? తన ఏలుబడి యందు 2వ సంవత్సరం, మొదటి వచనం అది. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరం. 2వ సంవత్సరం అంటే నెబుకద్నెజరు గద్దెనెక్కింది ఎప్పుడు? 606 సుమారు క్రీస్తు పూర్వం. ఫుల్ ఇయర్ కాకుండా మనము హాఫ్ కౌంట్ కూడా వేసుకుంటే అని చెప్పాను గత భాగంలో. లేదా ఫుల్ ఇయర్స్ 12 నెలలను లెక్కేసుకుంటే 605. అందుకే మీరు ఎప్పుడు కూడా 606 నుండి 605 అని రాసుకోవాలి. 606 అనుకోండి కొద్దిసేపు. క్రీస్తు పూర్వం 606 ఆయనది మొదటి సంవత్సరం అయితే, తన ఏలుబడి యందు 2వ సంవత్సరం. 606లో 2 తీస్తే 604. క్రీస్తు పూర్వం సుమారు 604 నుండి 603 మధ్యలో ఆయనకు కలలు వచ్చాయి అని ఉంది మొదటి వచనంలో. కలలు అనే బహువచనం ఉన్న ఆ అధ్యాయం అంతా చదివితే మనకు కళ ఒకటే కర మళ్ళీ 2 సార్లు వచ్చిందేమో మనకు తెలియదు. అందును బట్టి కలలు అన్నాడేమో తెలియదు. ఆ అధ్యాయం అంతా చదివితే మనకు తెలిసే వాస్తవమే కళ. ఒక కళనే 2 సార్లు వచ్చిండొచ్చు. బహువచనం ఉంది కనుక ఆ ఆలోచన మీ ముందు ఉంచాను అంతే. ఎవరిచ్చారా కళ? దేవుడిచ్చిన కళ. ఆ కళలో దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు నెబుకద్నెజరుకు, నెబుకద్నెజరు ద్వారా ప్రపంచ ప్రజలకు. రాత్రివేళ పడుకున్నప్పుడు కలలలో దేవుడు తన మనసులోని మాటను తెలియజేసే సందర్భాలు
అంతకు ముందు కూడా చోటు చేసుకున్నాయి. శారమ్మ విషయంలో అబీమెలెకు అనేటువంటి ఒక రాజుకు దేవుడు నువ్వు తప్పు చేస్తున్నావని రాత్రివేళ కలలో తెలియజేశాడు. భవిష్యత్తులో నీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను నువ్వు పాలిస్తావని యోసేపు గారికి కలలలో చెప్పాడు దేవుడు. సింహాసనం ఎక్కావు, నీకేం కావాలి అని సొలొమోను గారిని దేవుడు కలలో అడిగాడు. కొన్ని సందర్భాలలో దేవుడు పగటి వేళ కూడా మాట్లాడుతుంటాడు దర్శనాల్లో. పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాను. దేవుడు చెప్పాలనుకున్న సంగతులు రాత్రివేళ చెప్పొచ్చు, లేదా పగటి వేళ కూడా చెప్పొచ్చు. అయితే ఆ కలలు అందరికీ అంత త్వరగా అర్థం కావు. అర్థము కాకపోయేసరికి కలవరము చెందుతారు. కళ అర్థం కాకపోయేసరికి కలవరం వస్తుంది. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి కలలైతే కన్నారు, టెన్షన్తో చచ్చిపోతున్నారు. కలవరం. ఒకనాడు ఫరోకు కూడా కల వచ్చింది. ఐగుప్తు రాజైన ఫరోకు కూడా కలలు వచ్చాయి. ఆ కలల చేత అతను కలవరపడినట్టుగా ఆ కలలు పుట్టించింది కూడా దేవుడే. ఆ రోజు అతనికేదో ఒక సందేశం ఇవ్వడానికి అబీమెలెకైనా, యోసేపైనా, ఫరో అయినా, సొలొమోనైనా ఆ కలలలో దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్న వాస్తవాలు ఆ కలలలో దేవుడు పొందుపరిచాడు. అబీమెలెకుకైతే వెంటనే అర్థమైంది, కానీ ఫరోకు అర్థం కాలేదు. అర్థము కానప్పుడే పుట్టేది కలవరం. అయితే ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలి. పుట్టించేది కలలు దేవుడు అన్నది మనకు అర్థమవుతున్నా, కొంతమందికి దేవుడు పుట్టించకపోయినా కలలు వచ్చేస్తుంటాయి. ఆ యాంగిల్ కూడా ఒకటి ఉంది, అదే ఓల్డ్ టెస్టిమెంట్లో. అబీమెలెకుకు వచ్చింది నిజంగా దేవుడు పుట్టించిందే, యోసేపుకు వచ్చినది దేవుడు పుట్టించినదే, ఫరోకు వచ్చినది దేవుడు పుట్టించినదే, సొలొమోను గారికి వచ్చినది దేవుడు పుట్టించినదే. కానీ అలాంటి కేసులు మనసులో పెట్టుకొని చాలామందికి ఉట్టు తూత్తుకునే కలలు వచ్చేస్తూ ఉంటాయి. అలాంటోళ్ళ గురించి దేవుడు మాట్లాడకుండా సైలెంట్గా ఏం లేడు. ఒకవైపు అలాంటివి కూడా ఉన్నాయని కొన్ని వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ఒకసారి. 25వ వచనం. కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. దొంగ కలలు వచ్చిన దొంగ ప్రవక్తలు ఇల్లు. ఒరే, నేనెప్పుడు పుట్టించండి రా నీ కళ అని అడుగుతున్నాడు దేవుడు. ఎందుకు వీళ్ళందరూ బయటికి వెళ్ళి ఏం చెప్పుకుంటున్నారు? నాకు ఒక కళ వచ్చింది, దేవుడిది చెప్పన్నాడు. నాకు ఒక స్వప్నం వచ్చింది, దేవుడిది మాట్లాడాడు. నాకు ఒక దర్శనం వచ్చింది, దేవుడిది చెప్పమన్నాడు. ఇప్పుడు దేవుని ప్రశ్న ఏంటి? నేనెప్పుడు చెప్పా నీకు? నేను ఎప్పుడు చెప్పా నీకు? కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విన్నాను. ఈలాగున జరుగుచున్నది. ఈలాగున ఇక ఎప్పటి వరకు? 26వ వచనం. ఇక ఎప్పటి వరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? కలల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వారిని నేను విడిచిపెట్టనంటున్నాడు దేవుడు. 28వ వచనం. 28వ వచనం. కల కనిన ప్రవక్త ఆ కల చెప్పాలి. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పాలి. ఆ సత్యము చెప్పేవాడు, ఆ సత్యము చెప్పేవాడు చెప్పే సత్యమే ధాన్యమైతే, కింది వచనం, కింది మాట,
ఆ సత్యము చెప్పేవాడు చెప్పే సత్యము ధాన్యమైతే, సత్యమని చెప్పుకుంటూ అసత్యాన్ని చెప్పేవాడు ఆ అసత్యం పేరే చెత్త అన్నాడు. ధాన్యముతో చెత్తకేమి సంబంధము, ఇదే యెహోవా వాక్కు. ప్రజలారా, మీరు ధాన్యంపైనే ఫోకస్ పెట్టాలి, కానీ ధాన్యాన్నే కోరుకోవాలి, కానీ చెత్తను పక్కన పెట్టేయాలంటున్నాడు. కలల పేరిట మిమ్మల్ని మోసం చేసి మీ కొంపలు ముంచే వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త, బహుపరాక్ అంటున్నాడు దేవుడు. ఇక్కడ చాలా ఉన్నాయి. 17వ వచనం కూడా చూద్దాం మీకోసం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చేననియు. అర్థమవుతుంది మీకు? నన్ను తృణీకరించు వారితో, 17వ వచనం, వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చేననియు. నేనంటే పడదు వాడికి, కానీ నీకు అంతా క్షేమమే కలుగుతుందని చెబుతారట. కొన్ని సందర్భాలలో తెలుగు మనకు సరిగా అర్థం కాదు. మీకు క్షేమము కలుగునుగాక అంటే మనకు అర్థం కాదు. అదే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడితే గాడ్ బ్లెస్ యూ. ఎవరిని గాడ్ బ్లెస్ యూ అనాలో, ఎవరిని గాడ్ బ్లెస్ యూ అనకూడదో కూడా మనం ఆలోచించాం. ఆ స్టేట్మెంట్ వచ్చు, ఆ ముక్క మనకు బాగా తెలుసు, బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఎవరిని పడితే వాళ్ళని బ్లెస్ చేసేస్తుంటాం. మనం ఎవరినైతే బ్లెస్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తికి అసలు దేవుడు అంటే పడదు, వాక్యం అంటే పడదు. అలాంటి వారితో వీళ్ళు చెప్పే మాటలు, మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. దానికి వాళ్ళు పెట్టే పేరేంటి? దర్శనం. నువ్వు ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇంత తీసుకొని రావాలి అని ఒక ఆయన చెబుతూ, అది నేనెలా చెప్పగలుగుతున్నానంటే నాకు దర్శనం వచ్చింది. మనకున్న పెద్ద బలహీనత ఏంటంటే ఎదుటోడు దర్శనం అంటే ఇక మనం సైలెంట్ అయిపోతాం అంతే. దర్శనం అనే పేరినగానే మనం నిశ్శబ్దం అయిపోతాం అంతే. కానీ బైబిల్ చెబుతోంది, నేను పుట్టించినదే, నేను కల కానీ దర్శనం కానీ లేదా స్వప్నం, మీరే పేరైనా పెట్టండి, అవి నేను పుట్టిస్తే ఆ పుట్టినప్పుడు ఆ కళ ద్వారా బయటికి వచ్చే సత్యమే సత్యమైతే, అలాంటివి మనసులో పెట్టుకొని ప్రజలను మోసం చేయడానికి కూడా ఈ పేర్ల మీద బయటికి చాలామంది వస్తున్నారు. జాగ్రత్త అన్నాడు ఎప్పుడో ఇర్మియా గారి కాలంలోనే. 29వ అధ్యాయం అదే ఇర్మియా గ్రంథం, 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 8 నుంచి చూద్దాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దర్శనం, స్వప్నం, కళ అనే పదాలు వాడుతున్నాడంటే మీరు జాగ్రత్త పడిపోవాలి. వెంటనే పదే 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 హెచ్చరికలు ఇవి. ఇంతకి ఇదెందుకు వచ్చింది? నెబుకద్నెజరుకు కళ వచ్చింది. అది దేవుడు పుట్టించిన కళ, అది దేవుడు పుట్టించిన కళ. దేవుడు పుట్టించాడు కనుక అందులో ఏదో సందేశం ఉంది. అది అర్థమైనటువంటి నెబుకద్నెజరు ఏ దేవుడు పుట్టించాడో తెలియకపోయినా ఖచ్చితంగా ఇది దేవుడు పుట్టించింది అని మాత్రం అర్థమై దాని భావము తెలుసుకోవాలని కలవరము చెందుతూ ఆయాసపడుతున్నాడు ఆయన. బబులోను అన్న పేరు వినగానే ఆ ప్రాంతం జ్యోతిష్యానికి, ఖగోళ శాస్త్రానికి, శకునాలకు, గారడి విద్యకు పెట్టింది పేరు. ఒక రకంగా ప్రపంచంలో ఈరోజు జ్యోతిష్యం అనేది బయటికి వచ్చి ఈరోజు మనుగడ కలిగి ఉందంటే దీనికి పుట్టినిల్లు బబులోనే చెప్పాలి.
అలా తన రాజ్యంలో జ్యోతిష్యులు ఉన్నారు, లేదా శకునాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. శకునాలు చెప్పడం అంటే పాతకాలపు తాళపత్రాలు తీసుకొని వాటిని ఏదో చదివేసి నీకు ఇది జరగబోతోంది, ఇది జరగట్లేదు. అలా శకునాలు చెప్పేవారు ఉన్నారు, గారడి విద్య తెలిసిన వారు ఉన్నారు, లేదా జ్ఞానులు అన్నవారు కల్దీయులుగా సపరేట్గా పిలువబడుతూ ఆ రోజుల్లో బతికేవారు. జ్ఞానులు, కల్దీయులు అంటే జ్ఞానులు. అలాంటి వారందరినీ పిలిపించాడు. నాకు ఒక సమస్య వచ్చింది, అది కళ ద్వారా వచ్చింది. ఆ కళ ఏం చెబుతుందో మీరు నాకు చెప్పాలి అని అడిగాడు. వాళ్ళేమనుకున్నారు? కళ చెప్పేస్తే ఏమైనా చెప్పొచ్చుగా, కళ చెప్పేస్తే ఏమైనా చెప్పొచ్చు. రాజు చిరంజీవి యగునుగాక, చిరకాలము జీవించునుగాక. రాజుగారిని పొగడ్డం అది. ఈ గ్రంథంలో ఎక్కువగా మనకు రాజులతో మాట్లాడేటప్పుడు ఈ ఎక్స్ప్రెషన్, ఈ గ్రీటింగ్స్ ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. రాజు చిరకాలము జీవించునుగాక, రాజు చిరంజీవి యగునుగాక అని. రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, ఆ కళ చెప్పుడు, మేము భావము చెప్పుదుము అన్నారు. తర్వాత రాజుగారు ఏం చెప్తారో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయక, అప్పుడు రాజు, కళ కూడా మీరే చెప్పుడు, దాని భావం కూడా మీరే చెప్పుడు, మాది మాత్రం ఓన్లీ వినుడు మాత్రమే. అవాక్కైపోయారు. కళ నేను మర్చిపోయాను, కానీ మీరు కళ కూడా చెప్పాలి. కళ ఏమో మర్చిపోయాను, కానీ మీరు కళ కూడా చెప్పాలి. కళ చెప్పిన తర్వాతే భావం చెప్పాలి. నిన్నటి దినాన నెబుకద్నెజరు గురించి మనం ఆలోచించినప్పుడు ఒక విషయం మనం గమనించాం. ఇతను చాలా తెలివైనవాడు, చాలా తెలివైనవాడు. తర్వాత ఎప్పుడో ఒకసారి పిచ్చి పట్టింది, కానీ అది వేరు సంగతి. నెబుకద్నెజరు చాలా తెలివిగల చక్రవర్తి. నిజంగా మర్చిపోయాడా? నిజంగా మర్చిపోయి అడుగుతున్నాడు ఆ మాట? లేకపోతే వీళ్ళ సత్తా ఎంతనో తెలుసుకోవడానికి పెడుతున్న ఒక చిన్న పరీక్షణ? మనం ఆ కోణంలో ఆలోచిద్దాం. నిజంగా మర్చిపోయాడా? లేకపోతే వీళ్ళ నాటకాలేంటో ముందే పసిగట్టి మాకు అన్నీ వచ్చు అని చెప్పుకుంటూ, ఎందుకంటే ఇంతకు ముందు మొదటి అధ్యాయంలో ఆయన ఆ బాలురని అందరినీ పరీక్షించినట్టుగా చదువుకున్నాం లాస్ట్ ఎపిసోడ్స్లో మనం. వారందరితో మాట్లాడగా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రమే వారందరికంటే 10 రెట్లు జ్ఞానం కలిగిన వారుగా ఆయన ఎదుట కనబడినట్టుగా మనం చదువుకున్నాం గత అధ్యాయంలో. అది మరిచిపోయినోడేం కాదు. అందుచేత నేను అనుకున్నంత స్థాయిలో నా రాజ్యంలో జ్ఞానులు లేరు, నేను అనుకున్నంత స్థాయిలో నేను ఎవరి మీద అయితే ఆధారపడాలో వాళ్ళందరికీ అంత సత్తా లేదు అన్న ఆలోచనతోనో అనుమానముతోనో, నిజంగా వీరిలో శక్తులు ఉంటే, నిజంగా వీరిలో అంత సత్తా ఉంటే నాకు వచ్చిన కళ చెప్పాలి, దాని భావము చెప్పాలి అని ఒక చిన్నపాటి పరీక్ష కూడా కావచ్చు ఇక్కడ. వాళ్ళంటారు, రాజా అలా కాదు, నువ్వు కళ చెప్పుడు, మేము భావం చెప్పుదుము. రాజు ఆగ్రహం తెచ్చుకొని, టైం పాస్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారని నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా 2 చెబితేనే బతుకుతారు మీరు, లేదంటే తలకాయలు లేచిపోతాయి అన్నాడు. తుత్తునీయులుగా మెడకాయ పైన తలకాయ ఉండదని చెప్పాడు. ఆ మాటకే చచ్చిపోయారు అందరూ. తర్వాత చదువుకోండి, ఆ మాటకే చచ్చిపోయారు వీళ్ళు. మోసం, అంతా మోసం. శకునాను చూసి నీకు భవిష్యత్తు చెబుతాను, లేదా జ్యోతిష్యుని చూసి ఆ శాస్త్రాన్ని చదివి నీకే భవిష్యత్తు చెబుతాను, నాకు గారడీ విద్య తెలుసు నీకు భవిష్యత్తు చెబుతాను. అందుకే బైబిల్లో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇస్తున్నప్పుడు
శకునగాండ్రెవ్వరిని కూడా మీ ప్రాంతంలో ఉంచుకోకూడదని చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు. వారి వలన ఎన్ని జీవితాలు నాశనం అవుతాయో దేవునికి తెలుసు కనుక. చూద్దాం కొన్ని వచనాలు. నిర్గమకాండము 22వ అధ్యాయం. నిర్గమకాండం 22వ అధ్యాయం ఒకసారి 18వ వచనము చూద్దామా? 18వ వచనం. శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు. అంత ప్రమాదం. జీవితాలు కూలిపోతాయి, కొంపలు కూలిపోతాయి. వారు చెప్పే మోసపూరితమైన మాటల వలన మీ బ్రతుకులు చెడిపోకూడదంటే అలాంటి వారిని అసలు ఉంచకండి అని చెప్పేస్తాడు దేవుడు. ఉంచకూడదు మీరు అసలు వారిని. ద్వితీయోపదేశకాండం చూద్దాం మరొక మాట. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ అధ్యాయం 10, 11, 2 వచనాలు చూద్దాం. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలకునినైనను, కర్ణపిశాచి నడుగు వానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వారి వలన మీకు ఏ ప్రయోజనం ఉండదు. అన్నీ తెలిసిన దేవుడు తన ప్రజలకు ముందే చెప్పాడు. వారి వలన ఏదో ప్రయోజనం ఉందని వారు ఉండన్నట్టుగా మీ ముందు నాటకాలు చేస్తారు. కానీ వారి వలన ఏదో సమాజానికి కానీ, వారి వలన ఏదో దేశానికి కానీ ఏదో మేలు జరుగుతుందన్నంతగా వారు బిల్డప్లు ఇస్తారు. కానీ వాళ్ళ దగ్గర సరుకు అనేదే ఉండదని చెప్పేస్తున్నాడు దేవుడు. ఆ మాట యూనివర్సల్ ట్రూత్, నిత్య సత్యం. అది అన్ని కాలాలలో అన్ని ప్రాంతాలలో అప్లై అయ్యేటువంటి ఒక నగ్న సత్యం. ఆ మధ్యకాలంలో హైదరాబాదులో బాంబు పేలుళ్ళు, ఉగ్రవాదులు. ఒక లుంబిని పార్క్లో పేలుడు జరిగింది, ఒక దిల్సుఖ్ నగర్లో ఒక పేలుడు జరిగింది, ఒక గోకుల్ చాట్ అనేటువంటి ఒక వెల్ నోన్ చాట్ సెంటర్లో పేలుళ్ళు జరిగాయి. చంటి పిల్లల్ని తీసుకొని ఆ పార్క్లో కూర్చుంటే ఆ చంటి పిల్లలు కూడా చచ్చిపోయారు. సాయంత్రం వేళ ఆకలి అవుతోంది, తిందామని ఒక చాట్ సెంటర్కి వెళ్తే తింటూ చచ్చిపోయారు కొంతమంది. దిల్సుఖ్ నగర్లో కూడా ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆ పేలుడు జరిగితే ఆ టిఫిన్ తిందామని వచ్చిన యవనస్తులు, విద్యార్థులు చచ్చిపోయారు. ఇంత పెద్ద రాష్ట్రంలో మాకు ఈ శక్తి ఉంది, ఆ శక్తి ఉందని చెప్పుకునే వీళ్ళందరూ కూడా, వారిలో ఏ ఒక్కరు కూడా ఒక అరగంట ముందు కనీసం చెప్పినా అందరూ తమ ప్రాణాలను దక్కించుకునేవారు. ఒక్క ఇన్సిడెంట్ గురించే మాట్లాడుతున్నా నేను. ఈ మాటను అన్ని సందర్భాలకు అప్లై చేయండి. వీళ్ళకే కనుక నిజంగా శక్తులుంటే కరెక్ట్గా మాట్లాడితే ఈరోజు పోలీసు వ్యవస్థ అవసరం లేదు. పలానా ఇంట్లో పలానా దొంగ ఈరోజు రాబోతున్నాడంటే ముందే ఇంటోళ్ళు జాగ్రత్త పడరు. వరదలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. ఇన్ని ప్రమాదాలు జరుగుతుంటే ఒక ప్రమాదం గురించి అయినా కనీసం ముందే చెప్పి సమాజాన్ని కాపాడలేని వీళ్ళందరూ కూడా మాకు శక్తులున్నాయని తిరగడం సిగ్గుచేటు. వారికి శక్తులున్నాయని మనము నమ్ముకోవడం, వారికి శక్తులున్నాయని మనం అనుకోవడం, అది మన అమాయకత్వం. బబులోను అనగానే ఈ శకునాలకు, ఈ గారడీలకు పెట్టింది పేరు. అందుకే ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో బబులోనులో ఉన్నటువంటి శకునాలు చూసేవారిని, బబులోను అన్న దానిని చూసి ఎవరైతే మురిసిపోతున్నారో వాళ్ళందరితో దేవుడు విసురుతున్న సవాల్ ఏంటో చూద్దాం ఒక్కసారి.
యెషయా గ్రంథం 47వ అధ్యాయం. యెషయా గ్రంథం 47:9 నుంచి చూద్దాం. 9 నుంచి, ఒక్క దినములోగా, ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను, అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను, ఈ అపాయములు మీ మీదికి సంపూర్తిగా వచ్చును. దమ్ముంటే శకునము తెలిసిన వాడు నాపమని చెప్పని అడుగుతున్నాడు దేవుడు. బబులోను గురించే అది. మొదటి వచనం, కన్యకైన బబులోను అని బబులోను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. 11వ వచనం, కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్ట జాలవు. ఏ మాంత్రికులనైతే నువ్వు నమ్ముకున్నావో ఆ మాంత్రికులలో ఏ మంత్రగాడు కూడా నా నుండి నిన్ను కాపాడలేడు అంటున్నాడు దేవుడు అక్కడ. 12, నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువు. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలిసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించు. గెట్ రెడీ టు రిసీవ్ దిస్ ఛాలెంజ్ అంటున్నాడు దేవుడు అక్కడ. వారిని నాను నమ్ముకుంది ఏంటి ప్రయోజనం వాళ్ళతో నీకు అని అడుగుతున్నాడు దేవుడు. అలాంటి వారిని పిలిపించాడు నెబుకద్నెజరు. ఇప్పుడు శక్తులున్నాయిగా, కళ చెప్పండి. శక్తులున్నాయిగా, భావము చెప్పండి. ఇలాంటి డిమాండ్ ప్రపంచంలో ఏ రాజు చేయలేదు ప్రభువా. రాజా, ఈ ప్రశ్న చరిత్రలో ఇంతవరకు ఏ రాజు అడగలేదు. రాజా, నువ్వు అడుగుతున్నావు. మనిషి అన్నవాడు ఎవడు దీన్ని చెప్పలేడు. ఇది దేవతలు మాత్రమే చెప్పగలరు, కానీ దేవతలు మన మధ్య లేరుగా. వాళ్ళు అడుగుతున్నమాట, దేవతలు మాత్రమే చెప్పగలరు, మరి దేవతలు లేరుగా. ఇంకొక మాట మాట్లాడి నెబుకద్నెజరు 3 సార్లు చప్పట్లు కొట్టి ఎవరక్కడా అన్నాడంతే. రాజదేహ సంరక్షకుల అధిపతి, ఇతని పేరు అర్యోకు. చిత్తము రాజా, నా రాజ్యంలో జ్ఞాని అనేవాడు ఎవ్వడు కూడా ఉండకూడదు. టైం కూడా ఇవ్వట్లేదు మీకు. వెంటనే వీళ్ళందరినీ లేపేయమని చెప్పాడు. అంతే, వెంటనే లేపేయండి. పనికి రాని వాళ్ళు మీరు, వీళ్ళందరూ నాకెందుకు? నాకు భారమే, భూమికి భారమే. జ్ఞానులము అని చెప్పుకోవడం కంటే ఏదైనా పని చేసుకొని బతుకోవచ్చుగా. మాకు శక్తులున్నాయి అని చెప్పుకోవడం కంటే ఏదో ఒక పని చేసుకొని బతుకోవచ్చుగా. ఈ దరిద్రం వద్దు అంటున్నాడు నెబుకద్నెజరు. ఈ దరిద్రం వద్దు. నిజమే. ఈరోజు కూడా కొంతమంది సమాజాన్ని చైతన్యపరచడానికి మూఢనమ్మకాలు వద్దు, జాగ్రత్త పడండి అని చెప్పేవారు ఉన్నారు. అలాంటి వారిలో ఒక టీవీ ఛానల్ కూడా ఉంది. మూఢనమ్మకాలను పారదోలుదాం, రంగురాళ్లను నమ్ముకోకండి, ఇదంతా మెరుగైన సమాజం కోసం అని ఒకవైపు చెబుతూ టీవీలో ప్రకటనలు ఇస్తూ, ఆ టీవీ ఛానల్ అధినేతనే ఒకరోజు చేయి పెట్టాడు ఎవరి దగ్గరికి వెళ్ళి, నాకేం జరుగుతుందో చూపించమని. ఆ టీవీ ఛానల్ అధినేతనే మరొకరి దగ్గరికి వెళ్ళి చేయి పెట్టాడు, నాకేమవుతుందో చూపించమని. అడ్డంగా దొరికిపోయాడు. నువ్వు టీవీలో చెప్పిందేంటి, బయటికి వెళ్ళి నువ్వు చేసిందేంటి? నీ మాటలు వేరు, నీ చేతలు వేరు. ఒకనాడు చరిత్రలో ఒక రాజు చెబుతున్నాడు, వీళ్ళ వలన మనకు ప్రయోజనం ఏమీ లేదని. బతికున్నా వేస్తే అన్నంతగా ఆయన మాట్లాడేశాడు. అధికారం ఆయన చేతిలో ఉన్నది కనుక ఆజ్ఞాపించాడు లేపేయమని.
ఇప్పుడు జ్ఞానులందరినీ తీసేయాలంటే ఆ జ్ఞానులలో లేదా జ్ఞానులుగా పిలబడుతున్న వారిలో అసలు జ్ఞానులు నలుగురున్నారు. బెల్తెషాజరుగా పేరు మార్చబడిన దానియేలు గారు, నిన్న మాట్లాడుకున్నట్టుగా హనన్య, మిషాయేలు, అజర్యా పేర్లు మారాయి. ఇప్పుడు షడ్రకు, మెషకు, అబెద్నెగో. ఒకవేళ లేపడం అంటూ స్టార్ట్ చేస్తే ఈ నలుగురు కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు బయలుదేరాడు అర్యోకు. దానియేలు గ్రంథంలో కనిపించే అర్యోకు. అర్యోకు అన్న పేరు వచ్చింది కనుక బైబిల్లో అదే పేరు మీద ఒక రాజు ఉన్నాడు. మీకు ఎప్పుడైనా ఆ వ్యక్తి తగలగలడు. రెఫరెన్స్ ఇస్తాను, తర్వాత చెక్ చేసుకోండి. ఆదికాండం 14వ అధ్యాయం 1వ వచనము కానీ, ఆదికాండం 14వ అధ్యాయం 1వ వచనము కానీ, ఆదికాండం 14వ అధ్యాయంలో 9వ వచనము కానీ అర్యోకు అనే ఒక రాజును మనకు పరిచయం చేస్తుంది. ఆ అర్యోకు వేరు, ఈ అర్యోకు వేరు. అక్కడున్న అర్యోకు రాజు, ఇక్కడున్న అర్యోకు రాజదేహ సంరక్షకుల అధిపతి. ఒక భయంకరమైన అపాయము ముంచుకొస్తోంది ఇప్పుడు. ఎవరి మీదికి? జ్ఞానులుగా పిలువబడుతున్న వారందరి మీదికి. ఆ వార్త దానియేలు గారికి వినపడింది. ఆయన వయసు ఎంత? నెబుకద్నెజరు గద్దెనెక్కినప్పుడు సుమారు 14-15 సంవత్సరాలు అనుకున్నాం. పోనీ 15 ఇద్దాం. ఆ 15కి ఇప్పుడు 2 యాడ్ చేయండి, 17. పోనీ 18. 17-18 సంవత్సరాల కుర్రవాడికి నీకు చావు ఎదురొస్తోంది త్వరలో అన్న వార్త వింటే నిజానికి పారిపోవాలి. ఏ వ్యక్తి అయితే తనను చంపడానికి వస్తున్నాడో ఆ వ్యక్తి కంటికి కనిపించకుండా ఈ నలుగురు పారిపోవాలి. చంపడానికి బయలుదేరాడు అర్యోకు. ఎవరికి వారు ఎక్కడెక్కడ బిస్తర్లు అంటారు, దుప్పట్లు అంటారు సర్దుకొని పెట్టుకున్నారు. కొంతమంది అయితే ఫోన్లు చేస్తున్నారు, వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, గుడ్ నైట్, గుడ్ బై అని. సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్లో పెట్టి ఇదే నా లాస్ట్ ఫోటో అని చెప్పేటోళ్ళు కొంతమంది. రెఫరెన్స్ అడగండి నన్ను. అసలు అలాంటి సిచ్యువేషన్లో 17-18 సంవత్సరాల కుర్రవాడు చక్రవర్తి ఆజ్ఞ మేరకు కత్తులు తీసుకొని బయలుదేరిన అర్యోకును ఎదుర్కోవడానికి బయలుదేరాడు. ఖడ్గము చేతపట్టి జ్ఞానులుగా పిలువబడిన వారి జాబితాను చేతిలో ఉంచుకొని ఎవరెవరైతే ఈరోజు జ్ఞానులుగా పిలువబడుతున్నారో వాళ్ళందరి లిస్టు తీసుకొని అడ్రస్లు తీసుకొని బయలుదేరాడు అర్యోకు. ఎక్కడి వారు అక్కడ తలుపులు వేసుకుని లోపల బిక్కుబిక్కుమంటూ చివరి గడియలు లెక్క పెట్టుకుంటుంటే మన దానియేలు మాత్రం అదే అర్యోకును ఎదుర్కోవడానికి బయలుదేరాడు. ఎంత అద్భుతం అది! జ్ఞానులనందరినీ చంపమని రాజు ఇంత సడన్గా ఆజ్ఞాపించడానికి కారణం ఏంటయ్యా? బైబిల్లో ఉంటుంది, జ్ఞానయుక్తంగా అడిగాడట. ఆ వచనం చదవండి, 2వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు ఆయనే పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాడు. ఒక 2 సంవత్సరాల క్రిందట లేదా కొన్ని సంవత్సరాల క్రిందట నపుంసకుల అధిపతి అయినటువంటి అష్పెనజు దగ్గరకు కూడా వెళ్ళి ఒక పిటిషన్ పెట్టడానికి దానియేలు గారు చొరవ తీసుకున్నట్టుగా మనం చూసాం. నపుంసకుల అధిపతి అయినటువంటి అష్పెనజు
తనను గౌరవిస్తూనే తన పిటిషన్ని రిజెక్ట్ చేసినప్పుడు మరొక అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి, ఆ అధిపతి యొక్క అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి, ఒక్క 10 రోజులు మమ్మల్ని పరీక్షించు, ఒక సమస్య వచ్చినప్పుడు దానియేలు గారు పిరికివాడుగా భయపడిపోయి మూలను కూర్చోవట్లా. ఆ సమస్యను ఎదుర్కొని ఆ సమస్యలో నుండి ఒక పరిష్కారం కోసం వెతుకుతున్న ఒక అద్భుతమైనటువంటి ఒక లక్షణం దానియేలు గారిలో కనపడుతోంది. చాలా చిన్న వయసులోనే ఎంత చక్కని మెచ్యూరిటీ! దానియేలు అనగానే వెంటనే మీకు గుర్తుకు రావాల్సిన ఒక మంచి లక్షణమే మెచ్యూరిటీ, పరిపక్వత. చిన్న వయసులోనే చాలా గొప్ప ఆలోచనలు కలిగినటువంటి ఒక రోల్ మోడల్. వయసు పెరిగితే సరిపోదు, వయసుతో పాటు బుద్ధి పెరగాలి, జ్ఞానము పెరగాలి. ఒక భయంకరమైన అపాయం. ఆ అపాయములో ఆయన తనలోని జ్ఞానాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. అపాయములో ఉన్నను ఉపాయము లేనివాడు కాడు. మీకు ఎవరో గుర్తొస్తున్నారని తెలుసు నాకు. క్రొత్త నిబంధనలో పౌలు గారు. అవును, దేవుని కోసం బ్రతికేటప్పుడు అపాయము రాదు అన్న పరిస్థితి ఉండదు. ఆ అపాయాన్ని బట్టి మనము దేవునికి దూరం కాకూడదు. ఆ దేవుణ్ణి బట్టే ముందుకెళ్ళిపోవాలి, జ్ఞానంగా ప్రవర్తించాలి. అడుగుతున్నాడు జ్ఞానయుక్తంగా, ఎందుకు రాజు జ్ఞానులను చంపమన్నాడు? ఈ మాటకు ఆశ్చర్యపోయి ఉంటాడు అర్యోకు. ఏంటి నీకు తెలీదా ఇదంతా? అప్పుడు దానియేలు, అయ్యా దయచేసి ఈ బబులోను రాజ్యంలో ఏ జ్ఞానిని చంపవద్దు. ఒక్కసారి నన్ను రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళు, నేను మాట్లాడతాను. ఆ కళ గురించిన సంగతి ఏంటో నేను చూస్తాను, దాని భావం కూడా చెబుతాను, నన్ను తీసుకుని వెళ్ళు. ఒక చక్రవర్తిని కలవాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎవరు పడితే ఎవరు ఎలా పడితే అలా వెళ్ళి కలవడానికి కుదరదు. దానియేలు గారు ఉన్నతమైన స్థితిలో ఉన్నా చక్రవర్తిని కలవాలంటే ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్. అర్యోకు ఆ మాట విని వెంటనే బయలుదేరాడట. వెంటనే బయలుదేరి రాజుగారి దగ్గర ఈ విషయాన్ని చెప్పడానికి బయలుదేరాడు అర్యోకు. అది తర్వాత. కానీ అంతకంటే ముందు దానియేలు గారు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నాకు టైం ఇవ్వండి, గివ్ మీ సమ్ టైం, నేను ఖచ్చితంగా నా దేవుణ్ణి ప్రార్థిస్తాను, ఆ దేవుడు ఖచ్చితంగా నీకు వచ్చిన కళ చెబుతాడు, ఆ కళతో పాటు దాని భావాన్ని కూడా చెబుతాడు, నాకు జస్ట్ టైం ఇవ్వండి చాలు. ఊగిపోతున్న నెబుకద్నెజరుకు అది కొంచెం ఊరటనిచ్చింది. నీ కళకు భావమే లేదు, మేము చెప్పలేమని అందరూ చేతులెత్తిన సందర్భంలో నేను చెబుతానంటున్నాడు దానియేలు. ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం! తన ప్రాణమే కాదు, తన స్నేహితుల ప్రాణమే కాదు, ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులుగా పిలువబడుతున్న, జ్ఞానము లేకున్నా జ్ఞానులుగా పిలువబడుతున్న వారినందరినీ కాపాడడానికి తన ప్రాణాన్ని అడ్డంగా పెడుతున్నాడు. ఇక్కడ ఊగిపోతున్న నెబుకద్నెజరు అనుకుంటే లేపేయచ్చు దానియేలు గారిని. దానియేలు గారి సత్తా ఏంటో అంత ముందు ఎప్పుడు కూడా ప్రాక్టికల్గా చూడలేదు ఆయన. టెస్ట్ చేసిండొచ్చు కాక మొదటి అధ్యాయంలో, ఇంటర్వ్యూ చేసిండొచ్చు కాక మొదటి అధ్యాయంలో, కానీ ఆయనకున్న శక్తి ఏంటో, దాని వెనకలో ఉన్న భక్తి ఏంటో చూసినవాడు కాదు నెబుకద్నెజరు. ఓకే డానియల్, ప్రొసీడ్, వెళ్ళు. నేను జారీ చేసిన ఆజ్ఞను కొద్దిసేపు లేదా కొద్ది రోజులు నేను ఆపుతాను, కానీ నీ మాట మీద నువ్వు నిలబడాలి. చిత్తము రాజా. బయలుదేరాడు దానియేలు.
స్నేహితులను పిలిచాడు, ముగ్గురిని. ఒక రకంగా వాళ్ళు నలుగురు రూమ్మేట్స్ అయి ఉండొచ్చు. రాజుగారికి వచ్చిన కళ ఏంటో ఈ రాత్రి మనం బాగా ఆలోచించి, ఎవరికి వచ్చిన ఆలోచన మీరు చెప్పండి, రేపు ఉదయానికి ఏదో ఒక మంచి ఆలోచన సెలెక్ట్ చేసుకొని అది వెళ్ళి చెబుదాం అనుకోవట్లా. మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. మనమందరము కలిసి ప్రార్థిద్దాం. మన కళ్ళ ముందు ప్రాణాపాయం అంత భయంకరమైన సమస్య, మన ప్రాణాలు గాల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను అనుకుంటాను, దానియేలు గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి వచ్చేంతవరకు ఈ ముగ్గురు ఏమై ఉంటుంది అని ఆలోచనలు వీళ్ళకుండవా? లోపలికి వెళ్ళాడు దానియేలు గారు. లోపలికి వెళ్ళినప్పుడు ఒక ఆలోచన, లోపల అక్కడ ఆయన ఉండినప్పుడు ఒక ఆలోచన, ఆ లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు ఒక ఆలోచన. వెళుతున్నాడు. ఏం మాట్లాడతాడు? ఆయన ఏమంటాడు? ఆయన అన్న తర్వాత ఈయనేం ఆన్సర్ చేస్తాడు? ఖచ్చితంగా దానియేలు గారు ఇంటికి రాగానే, రూమ్కి రాగానే వీళ్ళు అడిగే ఉంటారు, వాట్స్ ద మ్యాటర్, ఏం జరిగింది? అలా ప్రశ్నకు దానియేలు గారు చెప్పింది ఒకటే ఒక జవాబు. ఈ సమయంలో మనకున్న ఏకైక ఆప్షన్ ప్రార్థన. నేనొక్కడనే కాదు, మీరు చేయండి, కలిసి చేద్దాం. ఖచ్చితంగా అడిగితే దేవుడు సహాయము చెయ్యక మానడు. మత్తయి సువార్త 18 వచనము 19, అధ్యాయము 18 వచనము 19 చదువుకుందాం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. ఏకీభవించి, ఏక మనసుతో. ఇద్దరు అంటే మళ్ళీ 2 అని రాసుకుంటారు. అక్కడ 2 అని ఉంది కదండి, ఇక్కడ 4 కదండి అనకండి. ఇద్దరైనా, ముగ్గురైనా, నలుగురైనా ఏకాభిప్రాయముతో, ఏక హృదయముతో, ఏక మనసుతో ఆయన పాదాల చెంత చేరి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనము చూద్దాం ఒక్కసారి. 3, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. నెక్స్ట్ మాట, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇవన్నీ చదువుకున్నోళ్ళే ఇల్లు. ఇర్మియా గ్రంథము చదువుకున్న వాళ్ళే వీళ్ళు. ఇర్మియా గ్రంథము చదవకపోయినా ఇర్మియా గ్రంథములో చెప్పబడిన సంగతులపై అవగాహన ఉన్నవారు వీరు. అలాంటి మాటలు అంతకుముందున్న ప్రవక్తలు కూడా రాశారు గనుక. అవును, ప్రార్థన కొంతమందికి భలే బద్ధకం. ప్రార్థన అంటే అస్సలు ఆసక్తి ఉండదు. అన్నిటికీ ఆసక్తి ఉంటుంది, అన్నిటికీ శ్రద్ధ ఉంటుంది. ప్రార్థన అనేసరికి తన్నుకుంటూ వస్తుంటుంది నిద్ర. ఇంకా ఎంత బద్ధకం అంటే, రాత్రి చక్కగా అన్నము తిని ముగింపులో పెరుగు వేసుకొని ఆవకాయ పచ్చడితో అప్పుడు వెళ్తాడు ప్రార్థన చేయడానికి. పెరుగన్నం తిన్న తర్వాత ప్రార్థన చేయడం కుదురుతుందో చెప్పండి? మోకరిల్లి ప్రార్థన చేద్దామనే ఆలోచన రాగానే ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా మన జీవితాన్ని మారుస్తుంది. ఏమిటి ఐడియా? మోకరిల్లితేనే ప్రార్థన వింటాడేంటి దేవుడు? కూర్చొని చేసుకుంటే పోలా, కూర్చుంటాం. అప్పుడు మళ్ళీ రెండో ఐడియా వస్తుంది, కూర్చుంటేనే వింటాడంటే పడుకొని చేస్తే వినడు. పెరుగనము తిని పడక మీదకెక్కి కళ్ళు మూసుకొని ప్రార్థన మొదలెడతాడు. ఇప్పుడు ఏమని?
పరలోకమందున్న మా తండ్రి, ఇంక పోయినట్టే. 10 గంటలకు పడకెక్కితే 12 గంటలకు మెలుగు వస్తుంది. అప్పుడు అనుకుంటాడు ఇప్పుడే నేను తండ్రి అన్నానని. పగలంతగా పనందుకు నీకు స్తోత్రం తండ్రి, మళ్ళీ పోయింటాడు. తెల్లారు 5 గంటలకు లేస్తాడు, మళ్ళీ ఏసునామని అడుగుతున్నాను తండ్రి. ఏమడిగాడు? ఏం ప్రార్థన ఇది? పెరుగు ప్రార్థన ఇది. ప్రార్థన వింటాడు దేవుడు. ఇలా చేస్తే కాదు. ఎలా చేస్తే? ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే కాదు. ఆసక్తి, ఎడతెగక, అమావాస్యకు పున్నానికి కాదు, కలిసి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సహవాస ప్రార్థన. ఇవన్నీ మన జీవితాల్లో జరుగుతున్నాయా? అప్పవాదిగాడు చాలా పెద్ద మాయగాడు. వాడేం చేశాడంటే, వాక్యం ఉంటే చాలు, ప్రార్థన ఏం అవసరం ఉంది అని కొంతమందిని అలా ప్రేరేపించాడు. మరి కొంతమందినేమో ప్రార్థన ఉంటే చాలు, వాక్యంతో పనేముంది అని కొంతమంది ఇలా ప్రిపేర్ చేశాడు. ఇక్కడ వాక్యంపై ఆసక్తి ఉన్నోడికి ప్రార్థనపై ఆసక్తి ఉండదు, ప్రార్థనపై ఆసక్తి ఉన్నవాడికి వాక్యంపై ఆసక్తి ఉండదు. ఈ రెండిటిపైన ఆసక్తి లేని వాడికి పాటల మీద ఆసక్తి ఉంటుంది. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట అలా సెట్ చేసేసి, నీ బతుకు నువ్వు బతుకు, నీ బతుకు నువ్వు బతుకు, నీ బతుకు నువ్వు బతుకు, అందరూ బతికి చచ్చి నా దగ్గరకు వచ్చేయండి. ఎంత మోసపోతున్నాను చూడండి. కానీ ఈ నలుగురు యవ్వనస్తులు నొక్కుతున్నాను మళ్ళీ, యవ్వనస్తులు తల్లిదండ్రుల దగ్గర లేరు, బంధువులు దగ్గర లేరు, గురువులు దగ్గర లేరు, ఇర్మియా లాంటి సీనియర్ల దగ్గర లేరు. భయంకరమైన అపాయంలో ఉండి ప్రాణాలు గాల్లో ఉన్న స్థితి. ఆ నలుగురు కలిసి ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. విన్నాడు ప్రార్థన, దేవుడు విన్నాడు. ఆ రాత్రి పడుకున్నప్పుడు దానియేలు గారికి కలలో మళ్ళీ నెబుకద్నెజర్కు వచ్చిన కలను చూపించాడు. వచనం చదవండి. 2వ అధ్యాయము దానియేలు గ్రంథం 19వ వచనం. 19వ వచనం. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. రాత్రి యందు దర్శనమందు, చూస్తున్నారా? రాత్రి యందు దర్శనమందు దానియేలునకు అది బయలుపరచబడను. ఎందుకు బయలుపరిచాడు? దానియేలు గారికి ఉన్న లక్షణాలు అలాంటివి. ఒక 2 మాటలు చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. మోషే గారి గురించి చరిత్రలో అంతకు ముందు దేవుడు ఏం చెబుతున్నాడో చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 6వ వచనము చూద్దామా? 6. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుతాను. అవును, నిజమైన ప్రవక్త అయితే నేను కలలో అతనితో మాట్లాడుతాను. దానియేలు ఒక ప్రవక్త అని మనకెంత చక్కని కన్ఫర్మేషన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 32వ వచనము చూద్దాం ఒక్కసారి. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఆయన తోడే ఈ యథార్థవంతులకు ఉండినది. ఈ నలుగురు యవ్వనస్తులు ఈరోజు
ఒక అద్భుతమైన విజయాన్ని అందుకోబోవడానికి గల కారణం వారిలో ఉన్న యథార్థత. అందుకే దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే దేవుడు తోడుగా ఉన్నాడు. మనము యథార్థవంతులుగా ఉన్నంత కాలం లోకము కోడై కూసినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనలో యథార్థత లేనప్పుడు లోకము కూయకపోయినా మన గురించి మనం ఆలోచించుకోవాలి. కారణం, యథార్థవంతులకే దేవుని తోడు ఎప్పుడూ ఉంటుంది. ఏ ప్రాయము నుండి ఉండాలి యథార్థత? బాల్యము నుండి. బాల్యంలో యథార్థవంతులుగా ఉండి యవన ప్రాయం వచ్చేసరికి అది జెండాకు చేయనకూడదు. కొంతమంది బాల్యంలో బాగుంటారు, ఒక ఏజ్ వచ్చిన తర్వాత చెడిపోతారు. 10వ తరగతి వరకు బాగానే ఉంటారు, ఇంటర్కి వచ్చిన తర్వాత చెడిపోతారు. అలా చెడిపోవాలనుకుంటే ఈ నలుగురు చెడిపోవచ్చుగా. బాలురుగా ఉన్నప్పుడు మొదటి అధ్యాయంలో ఎంత యథార్థంగా ఉన్నారు, యవన ప్రాయంలోనికి అడుగు పెట్టిన తర్వాత కూడా అలాంటి యథార్థతనే దేవుడు వాళ్ళు చూశాడు కనుక దేవుడు వారికి తోడుగా. ఈ మెసేజ్ వెళ్ళిపోయింది, అర్యోకుకు వెళ్ళిపోయింది. అంతవరకు ఉన్నటువంటి ఆజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ఆజ్ఞ అంతవరకు హోల్డ్ చేయబడింది. అక్కడ రాయబడిన ఒక వచనాన్ని మాత్రం ఖచ్చితంగా చూడాలి. 2వ అధ్యాయము దానియేలు గ్రంథం 19వ వచనం. అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడను గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను స్తుతించెను స్తుతించెను. దేవుడు సహాయము చేసేంతవరకు దేవుడా 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 అడిగారు కదా పిల్లలని. దేవుడు సహాయం చేస్తే అప్పటి నుంచి దేవుడు మర్చిపోతాం. మళ్ళీ సమస్యల్లోనే దేవుడు, సమస్య నుంచి గట్టెక్కిన తర్వాత ఇంకా దేవుడు వద్దు. అలా లేడు దానియేలు గారు, స్తుతించాడు. సమాజంలో ఒక మాట వినపడుతుంటుంది మనకు, దిక్కులేనోళ్ళకి ఎవరట దిక్కు? దేవుడు దిక్కు. ఆ మాట ఎప్పుడు విన్నా నాకు ఒక డౌట్ వస్తుంది అమాయకంగా. దిక్కులేనోళ్ళకి దేవుడు దిక్కు అయితే దిక్కున్నోళ్ళకు దిక్కు ఎవరా అని. అంతేనా? అయినా దిక్కులేనోళ్ళంటే నిర్వచనం చెప్పండి నాకు ఒకటి. దిక్కులేని వారు ఎవరు? తినడానికి తిండి లేనివాళ్ళు, కట్టుకోవడానికి బట్టలేని వారు, సరిగా ఉండడానికి ఏ నివాసము లేనివాడు, ఏ ప్లాట్ఫామ్ల మీదనో ఏ స్టేషన్లోనో పడుకొని వెళ్ళిపోయేవారు. తినడానికి తిండి లేనివాడు దిక్కులేనివాడు, కట్టుకోవడానికి బట్ట సరిగా లేనివాడు దిక్కులేనివాడు, ఉండడానికి కొంపే లేనివాడు దిక్కులేనివాడు. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీరందరూ పచ్చడన్నమో ఏదన్నా కానీ ప్రతి పూట తింటున్నారా లేదా? అది చెప్పండి. ఇక్కడ కాదు, అక్కడ తింటున్నారు అంటే తిండి ఉంది. కట్టుకోవడానికి ఏదైనా సరే బట్ట అయితే ఉందా లేదా? ఉంది. ఉండడానికి గుడిసైనా సరే ఉందా లేదా? ఉంది. అంటే మీకు తిండి ఉంది చెప్పేయాలి, ఇక బట్ట ఉంది, గూడు ఉంది, కూడుంది, గూడుంది, బట్ట ఉంది. ఇప్పుడు మీరు ఎవరు కాదు? దిక్కులేనోళ్ళు కాదు, బాగా దిక్కున్నోళ్ళే. మరి దిక్కున్న మీకు దేవుడు అవసరమా అనే ప్రశ్నే పుట్టకూడదు. దిక్కున్నోళ్ళకైనా దిక్కు లేని వారికైనా దిక్కు మాత్రం ఆయనే. 4 దిక్కులున్నా, తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తరాలనే 4 దిక్కులున్నా అసలు దిక్కు మాత్రం ఆయనే. ఈ నలుగురికి ఆయనే దిక్కయ్యాడు, ఆయన్నే ఆశ్రయించారు. దేవుడు ఆదుకున్నాడు. ఆదుకున్న దేవునిని మరిచిపోక ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మంచి అలవాటు, థ్యాంక్స్ గివింగ్, ప్రైజింగ్ హిమ్. వద్దాం కిందికి. ఎలా స్తుతిస్తున్నాడు? దేవుడు
జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటిను దేవుని నామము స్తుతి నందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి, ఒక కారణం కొరకే ఈ చదివిస్తున్నాను ఈ వచనం వెరీ ఇంపార్టెంట్. దానియేలు గ్రంథానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచుచు అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. కారణాలు చెప్పి స్తుతిస్తున్నాడు. కారణాలు చెప్పకుండా స్తుతించారు. నువ్వు ఎందుకు స్తుతిస్తున్నావో నీకే తెలియకపోతే ఇక దాని స్తుతి అని ఎలా అంటారు? స్తుతి 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 అని 100 సార్లు అన్నావు. ఎందుకు స్తుతి 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 స్తుతి? నేను 100 సార్లు అడుగుతాను ఇప్పుడు. ఏమో తెలియదు, మళ్ళీ స్తుతి 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 స్తుతి. కారణం దేవుని గురించి ఆలోచనలు మొదలు పెడితే కారణాలు కుప్పలు కుప్పలు దొరుకుతాయి మనకు. లెక్కలేనన్ని తలంపులు కలిగిన వాడే మన కొరకు లెక్కలేనన్ని మేళ్లు చేశాడు. వాటన్నిటి కోసం దేవుని స్తుతించాలి. జగత్తు పునాది వేయబడక మునుపే నువ్వు కావాలని కోరుకున్నాడే, అందుకోసం స్తుతించు. అడుగక మునుపే ఈ ప్రకృతిని, ఇందులోని సమస్తమంతటిని కలిగించాడే నీకోసం, అందుకోసం స్తుతించు. తన ప్రియకుమారుని లోకానికి పంపి మనకు తెలియని జ్ఞానాన్ని, అవసరమైన జ్ఞానాన్ని తెలియజేశాడే, అందుకోసం స్తుతించు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉంటే తన కుమారుని బలి చేసి మనకు రక్షణ అనే శిరస్త్రాణం ఇచ్చాడే, అందుకు స్తుతించు. మృతులలో నుండి ఆ ప్రియకుమారుని లేపి పునరుత్థానము మనకు కూడా ఉందనే ఒక ఆధారం ఇచ్చాడే, అందుకు స్తుతించు. అదే కుమారుని మరలా ఈ లోకానికి పంపి ఆయన ద్వారా మనల్ని తన యొద్దకు చేర్చుకొని నిత్య జీవం అనుగ్రహిస్తాననే ఒక వాగ్దానం ఇచ్చాడే, అందుకు స్తుతించు. అనాథలుగా మనల్ని వదలక అండగా ఆదరణకర్తగా తన పరిశుద్ధాత్మని మనకు తోడుగా ఇచ్చాడే, అందుకు స్తుతించు. మన ఆత్మలను రక్షించుటకు శక్తి గల తన వాక్యాన్ని మనకిచ్చాడే ఉచితంగా, అందుకు స్తుతించు. 6వ తరగతిలో నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది, అందులోంచి కాపాడావు ప్రభువా, నీకు స్తోత్రం. అంటే 5వ తరగతిలో ఏం చేయలేదా నీకు? 4వ తరగతిలో ఏం చేయలేదా? దేవుడు నీకేం చేశాడో చెప్పాలంటే 5వ తరగతిలో ఒకటి, 9వ తరగతిలో ఒకటి, ఇంటర్లో ఒకటి, డిగ్రీలో ఒకటి అయిపోయాయి. దేవా, మా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు, వాటిని వివరించి లెక్కించి వివరించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయి అంటున్నాడు. దేవుడంటే ఎవరో తెలిసిన ఆయన. కారణాలు చెప్పి దేవుని స్తుతిస్తున్న దానియేలు గారిని చూడాలి ఈరోజు. రైట్, మెసేజ్ వెళ్ళిపోయింది రాజుగారి దగ్గరికి. Someone is ready outside to come and interpret this dream. నీకొచ్చిన స్వప్నాన్ని వివరించడానికి ఒకడు రెడీగా ఉన్నాడు బయట. పంపించుడు. వచ్చారాయన. నాకొచ్చిన కళను వివరించడం నీ వల్ల అవుతుందా అని అడిగాడు. నీ వల్ల అవుతుందా, నీ వల్ల అవుతుందా అని అడుగుతున్నాడు రాజు. దానియేలు గారికి ఇప్పుడు కళ తెలుసు, దానియేలు గారికి ఇప్పుడు భావము తెలుసు. నీ వల్ల అవుతుందా? ఆర్ యు రెడీ? ఆర్ యు ఏబుల్ టు ఇంటర్ప్రిట్ దిస్? నీ వల్ల అవుతుందా అని అంటే నా వల్ల అవుతుంది అని అనకుండా, ఇది మనుషులు చెప్పగలిగేది కాదు రాజా. కలలనైనా వాటి భావాలనైనా చెప్పాలంటే అది ఒకే ఒక్కడి వల్ల అవుతుంది. ఆ ఒక్కడు పరలోకమందున్నాడు. ఆ ఒక్కడే మనందరికీ దేవుడు. ఏం చెప్పాడండి ఆన్సర్?
ఒకనాడు యోసేపు గారు కూడా ఫరోకు అదే చెప్పాడు, భావములు చెప్పుట యెహోవా వశము. క్రెడిట్ గోస్ టు గాడ్. సిచ్యువేషన్ ఏదైనా మహిమ ఆయనకి వెళ్ళాలి, పరిస్థితి ఏదైనా ఆయనే ఘనపరచబడాలి. అక్కడ యోసేపు గారు చేసింది అదే, ఇక్కడ దానియేలు గారు చేస్తున్నది అదే. దేవుడు మనల్ని ఎన్నుకొని మన ద్వారా కొన్ని కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రజలకు మనం చెప్పవలసింది, ఇదంతా దేవుని దయ, దేవుని కృపనే, కానీ ఇందులో నాదేమీ లేదు అని డైలాగులు కొట్టడం కాదు, మనసులో నుంచి రావాలి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నువ్వు ఏ మనసుతో ఆ మాట అంటున్నావో తెలియని అమాయకుడైతే కాదుగా. నెబుకద్నెజరు నువ్వు అనుకుంటున్నట్టుగా నేను కాదు చెప్పేది, ఆ దేవుడు బయలుపరిచాడు, ఆ దేవుడే నీకు తెలియజేయమన్నాడు. మరిచిపోయావు కదా కళ, ఇప్పుడు నేను చెబుతాను, అన్నీ గుర్తొస్తాయి ఇప్పుడు నీకు. నువ్వు నాటకాలు ఆడావో నిజంగా మర్చిపోయావు, ఆ దేవుడు ఎరుగు. కానీ ఇప్పుడు నేను చెప్పడం నా వంతు, ఇక వినడమే నీ వంతు. నీ స్వప్నములో ఒక ప్రతిమ, ప్రకాశమానమైన ప్రతిమ, భయంకరమైన ప్రతిమ, దాని శిరస్సు బంగారం కదా. ఎస్. దాని రొమ్ము కింది భాగం వెండి, తర్వాత క్రిందటి భాగం ఉదరము, తొడలు ఇత్తడి, తర్వాత మోకాళ్ళు ఇనుము, తర్వాత పాదాలు ఇనుము అండ్ మట్టి. ఇది నీకు కనిపించిన ప్రతిమ. నువ్వు కన్ఫామ్ చేస్తే నేను ఇన్ఫామ్ చేస్తాను అన్నాడు. ఇప్పుడు నోట మాట అసలే లేదు నెబుకద్నెజరుకి. ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంటే టైడ్ వాడకున్నా అవాక్కైపోయాడు ఆ రోజు నెబుకద్నెజరు. అయిపోలేదు ఇంకా స్టోరీ. అప్పుడు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి పైనుండొచ్చి బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము కలిసిన ప్రతిమను నలుగగొట్టి తుత్తునియలుగా చేసి నలుదిక్కుల వాటిని చెదరగొట్టి ఆ రాయే సర్వభూతలమంత మహాపర్వతమైపోయింది కదా. మాట లేదు నెబుకద్నెజరుకి. అదే సైలెన్స్ని మెయింటైన్ చేస్తూ రాబోయే వైలెన్స్ని వినంటున్నాడు ఆయన. నువ్వు ఆనందించే మాట ఒకటి చెబుతాను నెబుకద్నెజరు, ఆ ప్రతిమలోని శిరస్సు నువ్వే. నువ్వే గోల్డ్, నువ్వే. అప్పుడు నెబుకద్నెజరు మీ యా నువ్వే. పొంగిపోయాడు పాపం. నువ్వే ఆ శిరస్సు, నువ్వే ఆ బంగారం. ఆ ఒక్క మాట చదవండి, అది ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు. 22వ వచనం అనుకుంటాను, నాట్ 22, క్షమించండి, 39, 38 చివరి మాట. అది 39 కూడా కాదు, 38 చివరి మాట. తామే ఆ బంగారపు శిరస్సు, తామే, మీరే, మీరే. అసలు ఆ ప్రతిమలో బంగారం అంటే అన్నిటికంటే విలువైన లోహం అది. బంగారం అంటే అన్నిటికంటే విలువైన లోహం అది. అలాంటి లోహము నువ్వే అంటే నెబుకద్నెజరుకి ఎంత ఆనందం. నువ్వు ఆనందించే మాట ఒకటి ఉంది, ఆ బంగారము నువ్వే. ఇప్పుడు నువ్వు జీర్ణించుకోవాల్సిన మాట ఇంకొకటి ఉంది. నువ్వు పర్మనెంట్గా ఉండవు, పోతావు.
ఇంకా బాగా మాట్లాడితే నీకు పోయే కాలం అనేది ఒకటి ఉంది. అది వచ్చినప్పుడు నువ్వు ఉండలేవు, నీ రాజ్యము కూడా ఉండదు. ఆ ప్రతిమ స్వప్నం వచ్చింది నీ కోసం కాదు, అందరికీ తెలియాలి నీ ద్వారా. నీ తర్వాత మరొక రాజ్యం వస్తుంది, నీకంటే బలహీనమైన రాజ్యం. బలహీనమైన అంటే వైభవంలో బలహీనం. నెబుకద్నెజరుకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అంత ఉండకపోవచ్చు, కానీ నీతో పోలిస్తే కొంచెము తక్కువ సామర్థ్యము కలిగిన రాజ్యం, అదే మాదీయ పారసీకుల రాజ్యం. వెండితో పోల్చబడింది. దాని తర్వాత ఇత్తడి గ్రీకుల సామ్రాజ్యం, దాని తర్వాత ఇనుము. గ్రీకుల తర్వాత వచ్చిన సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఎలాగూ ఈ 4 సామ్రాజ్యాల గురించి చెప్పాను కనుక వాటి కాలము కూడా ఒకటి చెప్పేస్తాను, రాసేసుకోండి. ఏ రాజ్యం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండినదో కొంచెం లెక్కలు కూడా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. క్రీస్తు పూర్వం 625 నుండి బబులోను సామ్రాజ్య కాలం చెబుతున్నాను. దీనిని నవీన బబులోను సామ్రాజ్యం అంటాం. నవీన లేదా నవ బబులోను సామ్రాజ్యపు కాలం అది, లేదా నవీన బబులోను సామ్రాజ్యపు కాలం క్రీస్తు పూర్వం 625 నుండి క్రీస్తు పూర్వం 539 వరకు. రాసుకున్నారా? 539 అంటే పక్కన 538 కూడా రాసుకోండి. ఫుల్ కౌంట్ అయితే 538, హాఫ్ కౌంట్ వేసుకున్నా 539 వస్తుంది. ఫుల్ కౌంట్ ఏంటి, హాఫ్ కౌంట్ అంటే డౌట్లు వస్తున్నాం ఎవరికైనా. నిన్నటి వరకు చెప్పిన ఎపిసోడ్స్ వినండి, అవన్నీ ఇప్పుడు చెప్పలేను. 625 అని ఎందుకు చెప్పానంటే నెబుకద్నెజర్ 606 అని చెప్పాను ఇందాక. మళ్ళీ 625 ఎక్కడి నుంచి వచ్చింది చూద్దాం, ఎవరైనా చెప్తారేమో. నిన్నను మొన్న చెప్పానుగా, 625లో నెబుకద్నెజరు తండ్రితో స్టార్ట్ అయింది బబులోను సామ్రాజ్యం. అప్పుడు రాజ్యం మాత్రమే, నెబుకద్నెజరుతో సామ్రాజ్యం అయింది. అందుకే ఆ తండ్రిని కూడా లాక్కొని వచ్చి ఇక్కడ పెట్టాను. ఏం పేరు ఆయన పేరు? నెబోపలసరు. అతనికున్న మరొక పేరేంటి? మొదటి నెబుకద్నెజరు. దానియేలు గ్రంథంలో మనకు కనిపించే నెబుకద్నెజరు ఎవరు? రెండవ నెబుకద్నెజరు. ఆ తండ్రితో స్టార్ట్ అయింది కనుక ఆ తండ్రిని కూడా వేసుకుంటే 625 నుండి 539 వరకు. బంగారం కరెక్ట్గా మాట్లాడితే 100 సంవత్సరాలు కూడా లేదు దాని చరిత్ర. 100 సంవత్సరాల లోపే బబులోను సామ్రాజ్యం, కానీ ఎంతో వైభవం. తర్వాత మాదీయ పారసీకులు 539 నుండి క్రీస్తు పూర్వం కోరేషు గద్దెనెక్కిన తర్వాత, పరిపూర్ణమైన పట్టు కోరేషుకు వచ్చిన తర్వాత, బబులోను పతనమైపోయిన తర్వాత, సర్వాధికారాలు కోరేషు చేతికి వచ్చిన తర్వాత మాదీయ పారసీకుల ప్రభంజనం స్టార్ట్ అయింది. అది క్రీస్తు పూర్వం 539 నుండి క్రీస్తు పూర్వం 332 వరకు. క్రీస్తు పూర్వం 539 నుండి 332 వరకు. సహజంగా 330 అని అంటారు, నేను 332 వేసాను. ఎందుకు వేసానో చెప్తాను కాసేపట్లో. 330 అని వేస్తారు, కానీ 332 అన్నాను. కారణం 332 నుంచి గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ దండయాత్రలు స్టార్ట్ అవుతాయి. ఆ అలెగ్జాండర్ చేతిలోనే మాదీయ పారసీకుల సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. మహా అంటే ఒక 10 సంవత్సరాలు, 10 నుంచి 11 సంవత్సరాలే ఆయన దండయాత్రలు చేసింది. ఆ 10-11 సంవత్సరాలలో అలెగ్జాండర్ ప్రపంచ రూపురేఖలే మార్చేశాడు. అందుకే ఇతను గ్రీకు వీరుడు, మాసిదోనియా రాజు. అలెగ్జాండర్ చచ్చిపోయాడు, కానీ గ్రీకుల సామ్రాజ్యం బతికే ఉంది.
గ్రీకుల సామ్రాజ్యం బతికే ఉంది. ఎంతవరకు? క్రీస్తు పూర్వం 332 నుంచి అలెగ్జాండర్తో మొదలు పెడితే, ఇంకా కరెక్ట్గా మాట్లాడితే వాళ్ళ నాన్నతో స్టార్ట్ అయింది. అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్. అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్. బైబిల్లో ఫిలిప్పి అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఉన్న సంఘానికే బైబిల్లో ఆ పత్రికను మనం చూస్తాం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. నిజానికి ఆ పట్టణం పేరు ఒకప్పుడు క్రీనైడిస్. అలెగ్జాండర్ తండ్రిని బట్టి ఆ పట్టణానికి పేరు మార్చబడి ఫిలిప్పి అని వచ్చింది. ఒకప్పుడు దాని పేరు క్రీనైడిస్. నేను ఫిలిప్పి పత్రిక వివరణ అనేది ఇచ్చినప్పుడు ఈ పాయింట్ అక్కడ చెప్పాను 5 ఏళ్ల కిందట. అలెగ్జాండర్ తండ్రి తర్వాత ఎలాగైతే నెబుకద్నెజరు తండ్రి తర్వాత నెబుకద్నెజరు ఎలాగైతే తన రాజ్యాన్ని విస్తరింపజేశాడో, సామ్రాజ్యంగా మలిచాడో, అదే పని అలెగ్జాండర్ చేశాడు. వస్తాయిలేండి, రాబో అధ్యాయాలు అలెగ్జాండర్ గురించి బాగా మాట్లాడుకోవాలి మనం. అలా క్రీస్తు పూర్వం 332 నుంచి మొదలు పెడితే గ్రీకుల ఆధిపత్యం, కరెక్ట్గా చెప్పాలంటే క్రీస్తు పూర్వం 27 వరకు కూడా వాళ్ళ ఆధిపత్యం నడిచిందనే చెప్పాలి. అయితే 27 మీరు రాసుకోకుండా 167 రాసుకోండి. 27 రాసుకోకుండా 168 లేదా 167 అని రాసుకోండి. ఎందుకంటే గ్రీకులు ఆ టైంకి బాగా బలహీనపడిపోయారు. నేను 27 అని చెప్పిన నాటికి దాదాపుగా వాళ్ళ తగ్గిపోయింది. అందుచేత మీరు 167 రాసుకోండి. 27 ఎందుకు చెప్పానో మీకు కాసేపు తర్వాత చెప్తాను. ఆ గ్రీకుల సామ్రాజ్యమే ఇత్తడితో పోల్చబడింది. తర్వాత ఇనుము, ఆ ఇనుమే రోమన్ ఎంపైర్ అని చెప్పాను. కానీ గ్రీకుల పతనానికి రోమియులు పుంజుకోవడానికి మధ్య సుమారు 100 సంవత్సరాల పైన టైం పట్టింది. గ్రీకులు పతనమైన వెంటనే రోమియులు రాలేదు పైకి. గ్రీకులు పతనమైన తర్వాత రోమియులు గద్దెనెక్కడానికి మధ్యలో ప్రపంచం భయంకరమైన అలజడిని చవి చూసింది. 100 సంవత్సరాల పైన. ఆ టైంలో చోటు చేసుకున్న చరిత్రే మక్కబీయుల చరిత్ర పాలస్తీనాలో లేదా యూదుల దేశంలో. పవిత్ర గ్రంథపు చరిత్ర బంధం అని చెప్పాను. ఈ ఊర్లో చెప్పాను. ఈ హిస్టరీ అంతా మీకు తెలియాలంటే ఆ పాఠం త్వరలో వస్తే వినండి. పవిత్ర గ్రంథపు చరిత్ర బంధం అబ్రహాము నుంచి చెప్పుకుంటూ వచ్చాను. టాపిక్ ఇప్పుడు అది కాదు కనుక లోపలికి వెళ్ళట్లా. కానీ ఇనుముతో పోల్చబడిన రోమియులు పుంజుకోవడానికి క్రీస్తు పూర్వం 27 వరకు టైం పట్టింది. ఆ 167 నుంచి అలా క్రీస్తు పూర్వం 27 నుంచి రోమియుల ఆధిపత్యం కంప్లీట్గా ఉనికిలోనికి వచ్చింది. చెప్పాలంటే క్రీస్తు పూర్వం 27లో మొదలైన రోమియుల ఆధిపత్యం క్రీస్తు శకం 476 వరకు నడిచిందని చెప్పాలి. క్రీస్తు శకం 476 వరకు. కొన్ని డిస్టర్బెన్సెస్ మధ్య నడిచింది, అది వేరు సంగతి. అందుకే పాదములో ఒక భాగం ఇనుము, పాదములో ఒక భాగం మట్టి అయింది. ఒక ఏరియాలో ఏమో బలం, మరొక ఏరియా ఏమో నీరసం. బాగా బలంగా ప్రారంభమైన రోమా సామ్రాజ్యం తర్వాత నెమ్మదిగా ఆ రోమా సామ్రాజ్యంలో ఐకమత్యం లేకపోవడం, ఎన్నో అలజడులు, గందరగోళాలు, వీటన్నిటి మధ్య ఈ సామ్రాజ్యం నడిచింది. కానీ కఠినానికి మారుపేరుగా ఇనుము వంటి బలమైన శక్తిగా ఆ రోమిలు ప్రపంచంలో
వారి మార్క్ని అలా వేసేసి వెళ్ళిపోయారు. వారికంటే ముందు గ్రీకులు, వారికంటే ముందు మాదీయ పారసీకులు, వారికంటే ముందు బబులోనియులు. వైభవములో చూస్తే, వైభవం గురించి మాట్లాడితే బబులోను నంబర్ 1. వైభవములో మాట్లాడితే మాదీయులు నంబర్ 2 లేదా పారసీకులు, మెడో పర్షియన్ కింగ్డమ్ ఎంపైర్. వైభవములో మాట్లాడితే గ్రీకులు 3, తర్వాత రోమీయులు. వైభవం అనే పాయింట్ పైన మాట్లాడితే. కానీ బలములో కానీ, కఠినత్వంలో కానీ, బంగారు కంటే వెండి, వెండి కంటే ఇత్తడి, ఇత్తడి కంటే ఇనుము, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఒకసారి ఈ ప్రతిమ, ఇప్పుడు నేను చెప్పిన కాలాలన్నీ మన మనసులో పెట్టుకుంటే, బబులోనీయుల కంటే మాదీయ పారసీకులు ఎక్కువ కాలం పాలించారు. మాదీయ పారసీకుల కంటే గ్రీకుల ఆధిపత్యం ఎక్కువ కాలం నడిచింది. గ్రీకుల ఆధిపత్యం కంటే రోమియుల ఆధిపత్యం మరెక్కువగా కాలం గురించి మాట్లాడుతున్నాను, లాంగర్ పీరియడ్. పైనుంచి కిందికి వస్తే ఒక స్పెషాలిటీ, కింది నుంచి పైకి వెళితే మరొక స్పెషాలిటీ. కింది నుంచి పైకి వెళితే వైభవం పెరుగుతుంటుంది, పైనుంచి కిందికి వెళితే కాలం పెరుగుతుంది. పైనుంచి కిందికి వస్తే కాలంతో పాటు కఠినత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. రాజా, నీ రాజ్యం తర్వాత మరొక రాజ్యం, ఆ రాజ్యం తర్వాత మరొక రాజ్యం, ఆ రాజ్యం తర్వాత మరొక రాజ్యం. ఈ ప్రతిమ చివరి దశకు వచ్చేసరికి పరలోకపు దేవుడు, ఏ దేవుడైతే ఇప్పుడు ఈ కళను నీకు తెలియజేశాడు, ఏ దేవుడైతే ఈ కళను నీకు చూపించాడు, ఏ దేవుడైతే ఈ కళ భావాన్ని ఈరోజు నా ద్వారా నీకు తెలియజేస్తున్నాడు, ఆ దేవుడే ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యం నీలాంటి రాజ్యం కాదు, రోజుండి రేపు మాయమైపోయే రాజ్యం కాదు. వెండితో పోల్చబడిన ఆ రాజ్యం వంటిది కాదు, ఇత్తడితో పోల్చబడిన ఈ రాజ్యం వంటిది కాదు, లేకపోతే ఇనుముతో పోల్చబడిన మరొక రాజ్యం వంటిది కాదు. అంతమే ఉండదు దానికి, నాశనమే ఉండదు దానికి. అంతము లేని రాజ్యంగా, నాశనమే లేని రాజ్యంగా ఆ రాజ్యం నిరంతరం ఉండిపోతుంది. అది దేవుడు చేయబోయే కార్యం. అది ముందు నీకు తెలియాలి, నీ తర్వాత తరాల వారికి తెలియాలి, రాబోతున్న రాజ్యాల వారికి తెలియాలి, ముఖ్యంగా నీ క్రింద బ్రతుకుతున్న ఈ ప్రజానీకానికి తెలియాలి. పనిలో పనిగా నా జాతి వారికి కూడా తెలియాలి. ఈ ప్రతిమను గూర్చిన స్వప్నము వచ్చిన తర్వాత సుమారు 500 సంవత్సరాల తర్వాత ఈ ప్రతిమలో చెప్పబడిన, ఈ స్వప్నములో చెప్పబడిన ఆ కుమారుని, ఆ దేవుని రాజ్య స్థాపన జరగబోతుంది ఈ భూమి మీద. యుగ యుగములు ఉండబోయే రాజ్యం, నిరంతరము ఉండబోయే రాజ్యం. దేవుని రాజ్యం, అది అసలు రాజ్యం. అది దేవుడు పుట్టించబోయే రాజ్యం, స్థాపించబోయే రాజ్యం, స్థిరపరచబోయే రాజ్యం, అంతము లేని రాజ్యం. చేతి సహాయము లేక తీయబడిన రాయి, సర్వభూతలమంత మహా పర్వతంగా మారబోయే రాయి. ఆ రాయే ప్రభువైన యేసు క్రీస్తు. ఆ రాయే ప్రభువైన యేసు క్రీస్తు వారి శరీరముతో పోల్చబడిన క్రీస్తు సంఘం. ఆ సంఘానికి
శిరస్సే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రాయితో పోల్చబడిన యేసు ప్రభును గూర్చిన ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో మీకోసం ఈ సందర్భంగా దయచేసి రాసుకోండి. త్వరగా రాసుకోండి, తీయాల్సిన అవసరం లేదు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, తర్వాత అన్ని చదువుకోవాలి మీరు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం, అదే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం, అదే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19 వచనములు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18 మాత్రం రాసుకోవచ్చు అవసరమైతే. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 42, 44 వచనములు, 42, 44 వచనములు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అదే మొదటి కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 21 వచనములు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 21. అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఏమిటిది? యేసు ప్రభువే రాయి, బండ, పునాది అని అర్థాలిచ్చే ప్రవచనాలు, ఆ ప్రవచనాలను ఉదహరిస్తూ చెప్పబడిన క్రొత్త నిబంధనలోని లేఖనాలు. శిరస్సు ఆయనైతే శరీరము సంఘం. 2000 సంవత్సరాల క్రిందట ఈ లోకములో చిన్న బెత్లెహేమ్ అనే ప్రాంతములో పుట్టిన ఈ చిన్న రాయి ఈరోజు ప్రపంచంలో ఆరిన నేల మీద యేసు క్రీస్తు అన్న పేరుకు పరిచయమే అవసరము లేనంత గొప్ప పర్వతమైన రాయి. దట్ ఈస్ ద స్పెషాలిటీ అండ్ పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. మన రారాజు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అది పరలోకపు తండ్రి భూమి మీద స్థాపించిన క్రీస్తు సామ్రాజ్యం. అంతము లేనిది, పరిమితులు లేనిది, హద్దులు లేనిది, ప్రపంచమంతా విస్తరించిన సామ్రాజ్యం. ఈ రాజ్యం ఎక్కడ ఉంది అని అడ్రస్ అడిగితే ఇదిగో ఇక్కడని, అదిగో అక్కడని చెప్ప వీలు పడనంత పెద్ద రాజ్యం, సామ్రాజ్యం. ఇనుము కంటే అంటే రోమా సామ్రాజ్యం కంటే, ఇత్తడి కంటే అంటే గ్రీకు సామ్రాజ్యం కంటే, వెండి కంటే అంటే మాదీయ పారసీకుల సామ్రాజ్యం కంటే, బంగారు కంటే అంటే బబులోను సామ్రాజ్యం కంటే, ఇంకెక్కువ మాట్లాడితే అంతకుముందున్న అశూరియుల సామ్రాజ్యము కంటే, వీటన్నిటినీ తలదన్నే సామ్రాజ్యం క్రీస్తు సామ్రాజ్యం. ప్రాణాలు తీసే సామ్రాజ్యం కాదు, ప్రాణాలు పెట్టే సామ్రాజ్యం, ప్రేమను పంచే సామ్రాజ్యం, ప్రపంచ మానవాళి కోసం రక్తం గార్చి ప్రాణం పెట్టి కొన్న సామ్రాజ్యం. వన్ అండ్ ఓన్లీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆయన సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలోనికి మనము రాగలిగినందుకు ధన్యులం, భాగ్యవంతులం. రాలేని వారు ఇంకా ఉన్నారు,
వారి కొరకు ద్వారాలు తెరవబడి ఉన్నాయి. రాలేని వారు ఎందరో ఉన్నారు, వారి కొరకు ఆహ్వానం అందుబాటులోనే ఉంది. ఆలోచించి పిలుపునందుకొని వారు కూడా లోపలికి వస్తే అంతములేని సామ్రాజ్యములో అంతములేని ఆనందాన్ని వారు అనుభవించగలరు. ఈ సభల ద్వారా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ క్రీస్తు సామ్రాజ్యంలోనికి ఆహ్వానం పలుకుతూ రండి, వినండి, రక్షణ పొందమని మనస్ఫూర్తిగా కోరుచు ఈ 3వ రోజు రాత్రి వేళ ఈ సందేశాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. రేపుదయం నా తోటి సేవకులందరూ కూడా నన్నే ఎక్కువగా మాట్లాడమని కోరినట్టుగా విశ్వసనీయ వర్గాల ద్వారా నాకు అందిన సమాచారం. అందుచేత ఎక్కువ శాతం పగటి వేళలో, అలాగే రేపు రాత్రి కూడా ఇంకెక్కువగా మాట్లాడడానికి, మిమ్మల్ని మరొకసారి ఇంకెక్కువగా హింసించడానికి వస్తున్నాను. ఇదిగో మరలా చెప్పుచున్నాను. రేపు ఉదయం కలుసుకుందాం. ప్రకటనలు విన్న తర్వాత ప్రార్థన చేసుకుందాం. ప్రకటనలు విన్న తర్వాత ప్రార్థన చేసుకుందాం. పిల్లరా గమనించండి, ఇప్పటి వరకు చక్కగా దానియేలు గ్రంథాన్ని వినుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి అందరి తరపున మరి చక్కగా వివరించిన అంశన్నయ్య గారికి ప్రత్యేకమైన వందనములు. పిల్లరా అన్న చెప్పినట్టుగా విశ్వసనీయ వర్గాల వారి సమాచారం ఇప్పుడే అందింది. రేపు ఉదయం 9:30 గంటలకి అన్నగారి వర్తమానం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా 8:30 గంటలకే అలర్ట్ అయ్యి మెయిన్ హాల్లోకి వచ్చేయాలి. బయట ఎక్కడ తిరగకుండా దాని దృష్టిలో ఉంచుకుని సమయపాలనలో ముందు కూడా ఉండవలసిందిగా కోరుచున్నాము. మీకు సంబంధించిన సెల్ ఫోన్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి, వస్తువులన్నీ కూడా. అలాగే ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే కనుక దయచేసి అన్యత భావించకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అందరూ కూడా త్వరపడుచు లేచి ఈ హాల్లో